పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆయన గురించి తీస్తే ఒక పెద్ద సినిమా అయితది. రాస్తే ఒక పుస్తకం అయితది. ఎంత చెప్పినా తక్కువే అయితది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి వెనకాల పెద్ద పెద్ద నాయకులు లేరు. వేల కోట్ల ఆస్తులు లేవు. కేవలం జనసేన పార్టీకి బలమైన, బలహీనత అయిన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. ఇది సినిమా డైలాగ్ కాదు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా సూట్ అయ్యే సూపర్ డైలాగ్ అనొచ్చు. ఎందుకంటే ఒక్క చోట కూడా గెలవలేదు. 23 స్థానాలే తీసుకుండు అని ఏలన చేసినోళ్ళందరి చేత ఒక్క చోట ఓడిపోకుండా 23కి 23 స్థానాలతో 100% స్ట్రైక్ రేట్‌తో దేశంలో ఏ రాజకీయ పార్టీ అందుకోలేని విజయాన్ని అందుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే పవన్ కళ్యాణ్. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారికి అక్షరాల సూట్ అయ్యే డైలాగ్. హలో, నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. జనసేన పార్టీ ఇప్పటిదాకా సాధించిందేంటి, జనసేన పార్టీ సాధించబోయేదేంటి, అసలు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటి అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడుకుందాం. జనసేన పార్టీ అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలని ప్రజలకు సహాయంగా ప్రకటించుడు, అనేక రకాలుగా సహాయం చేసిండు. కౌలు రైతుల కోసం కానీ, అదేవిధంగా ఎక్కడైనా విపత్తు వచ్చినా కానీ, ఎక్కడ ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నా అంటూ కోట్ల రూపాయలని సొంత కష్టాధితాన్ని ప్రజల కోసం సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మారతాడేమో, అందరి రాజకీయ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నడుచుకుంటారేమో అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా వందల వేల కోట్ల రూపాయలను ఎనకేసుకుంటాడు, మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి సొంత సొమ్మును ఖర్చు పెట్టినట్టుగా ప్రచారం చేసుకుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారని నేను భావించిన. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమీ మారలేదు. సొంత పైసల్ని అలవోకగా సహాయం చేస్తాడు. ఆయనకి ఎలాగో మన అందరికీ తెలుసు, ఎలాంటి బిజినెస్ లేవు, ఎలాంటి దందాలు లేవు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని ఇంకా ప్రజల కోసం సొంత డబ్బును ఖర్చు చేయడం అంటే నిజంగా ఇలాంటి రాజకీయ నాయకుడు గెలవక ముందు ఎట్టున్నాడో గెలిచిన తర్వాత కూడా గట్లే ఉంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తాడు. ఇలాంటి నాయకుడే ఈరోజు సమాజానికి కావాలి అనుకునేలాగా పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన అయితే మనం ఖచ్చితంగా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి జనసేన ఆవిర్భావం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెనకాల పెద్ద పెద్ద నాయకులు లేరు. వేల కోట్ల ఆస్తులు లేవు. కేవలం జనసేన పార్టీకి బలమైన, బలహీనత అయిన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన వెనకాల ఉన్నదంతా సామాన్య యువకులు, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే. ఆయన వెనకాల ఉన్న బలం, పార్టీకి బలమైన, బలగమైన కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని మనందరికీ తెలుసు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు చాలా అవమానాలు పడ్డాడు, చాలా హేళనలు పడ్డాడు. వ్యక్తిగత జీవితాన్ని దూషించారు, తల్లిని దూషించారు, పిల్లల్ని దూషించారు. అనేక రకాల విమర్శల్ని తట్టుకొని నిలబడ్డాడు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నాడు, ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశారు. అయినా ఇంత కూడా చెక్కు చెదరకుండా ధైర్యంగా నిలబడి అరుదైన విజయంతో ఈ రోజున అందరి నోళ్లను మోయించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికలకు ముందు 23 సీట్లే తీసుకున్నాడు. తన అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీని మరొక పార్టీలో విలీనం చేస్తారో అని రకరకాలుగా విమర్శించారు. కేవలం 23 సీట్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని రకరకాలుగా బదనాం చేశారు. ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు ఏం చేయాలో ఏం చేయకూడదో పవన్ కళ్యాణ్ గారికి తెలియనట్టుగా చాలా రకరకాలుగా విమర్శలు చేశారు. ఈ విమర్శలన్నీ తిప్పికొట్టే విధంగా ప్రజల మెప్పు పొందితే ప్రజలిచ్చే విజయం ఎట్టుంటుందో జనసేన పార్టీ ఒక ఉదాహరణగా దేశ రాజకీయ చరిత్రలో 70 ఏళ్ళ ఏ రాజకీయ పార్టీ సాధించలేని విజయాన్ని 23కు 23 స్థానాల్లో, ఏదైతే 23 స్థానాలే తీసుకున్నామని ఎగతాళి చేశారో ఆ ఎగతాళి చేసిన వాళ్ళందరికీ చెంపపెట్టులాగా 23కి 23 స్థానాల్లో విజయ దుందుబి మోగించి దేశ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ సువర్ణ అక్షరాలతో ఒక కొత్త రాజకీయ చరిత్రను అయితే లిఖించింది. ఈ చరిత్రను చెరిపేయడం అంత ఈజీ విషయం కాదు. రాజకీయం ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి పేరు, అదేవిధంగా జనసేన పార్టీ పేరు సుస్థిరంగా దేశ రాజకీయాల్లో వినపడేలాగా ప్రజలు ఇచ్చిన తీర్పు పవన్ కళ్యాణ్ గారి పట్టుదల నిరూపించింది. ఎప్పుడైనా ఎవరినైనా తక్కువ అంచనా వేసి ఎగతాళి చేస్తే, విమర్శలు చేస్తే ప్రజలు ఇచ్చే తీర్పు ఎట్లుంటుంది అంటే దానికి ఒక ఉదాహరణనే జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎంత తట్టుకొని 10 ఏళ్లలో అధికారం లేకపోయినా ఒక్క సీటు గెలిస్తే ఆ ఒక్క సీటు కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయినా నిలబడ్డాడు.
నా అధినేతనే ఓడిపోయిండు 2 చోట్ల అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్‌లో ఉంటే పార్టీ ఈ పార్టీకి ఎప్పుడో ప్యాకప్ అయిపోయేది. కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడి, కలబడి పార్టీని గెలిపించిండు. తను నమ్ముకున్న వాళ్ళని గెలిపించిండు. అందరూ విమర్శించిన వాళ్ళతోటే శభాష్ అనిపించుకుండు. ఇలాంటి చరిత్ర నాకు తెలిసి బహుశా ఫ్యూచర్‌లో వస్తదో రాదో నాకు తెలవదు గానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురించి తీస్తే ఒక పెద్ద సినిమా అయితది. రాస్తే ఒక పుస్తకం అయితది. ఎంత చెప్పినా తక్కువే అయితది పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన జనసేన పార్టీ గురించి. ఎందుకంటే ఆయన అందుకున్న విజయం ఆ రేంజ్‌లో ఉంది. ఆయన అందుకున్న విజయం అసలు చెప్పలేనంత పెద్ద స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలాగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వేలన చేసిన వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకునేలాగా ప్రజా తీర్పు ఉన్నది. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని జనసేన పార్టీ నిరూపించింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిండు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేస్తున్న పనులు కానీ ఆయన శాఖకు రోడ్లు వేయిస్తుండు. మన్యం ప్రాంతానికి పోయిండు. ఎవరు వెళ్ళని ఇప్పటిదాకా 70 సంవత్సరంలో రోడ్డు లేని గ్రామాలకు వెళ్ళి రోడ్డు వేయిస్తుండంటే ఆయన చిత్తశుద్ధి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన ఒకేసారి రాష్ట్రం మొత్తం గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిండు. నిజంగా చెప్పాలంటే ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉంటే, ఎంత ప్రజల మీద ప్రేమ ఉంటే ఇలాంటి పనులు చేస్తాడు. వచ్చిన 6 నెలల్లోనే రోడ్లు వేయించిండు, గ్రామ సభ నిర్వహించిండు. ఏకంగా దేశ ప్రధానియే పవన్ అయ్యే ఆంది అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం పవన్ కళ్యాణ్ గారి విజయం తాలూకు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి నిలబడ్డ దానికి ఒక నిదర్శనంగా నిజంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ మామూలుగా లేదు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే దేశవ్యాప్తంగా ప్రజలు సరైన నాయకుడు వచ్చిండు, సనాతన ధర్మ రక్షకుడు వచ్చిండు అనే విధంగా ప్రజలైతే ఆయన కీర్తిస్తున్నారు. నిజంగా ఒక పార్టీ పెట్టినప్పుడు ఎంత ఎగతాళి చేశారు. ఆ పార్టీ ఒక పవన్ కళ్యాణ్ గారితో మొదలై ఈ రోజున లక్షల మందితోటి ఆవిర్భావ దినోత్సవం, గతంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక లెక్క, ఇప్పుడు జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఒక లెక్క. గతంలో ఓడిపోయిన పార్టీ అదేవిధంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంటూ విజయం తర్వాత పెడుతున్న మొట్టమొదటి సభ పిఠాపురంలో పెట్టబోయే బహిరంగ సభ, పిఠాపురంలో జరగబోయే పార్టీ ఆవిర్భావ సభ, జనసేన పార్టీ ఆవిర్భావ సభ. నిజంగా చెప్పాలంటే ఇన్ని రోజులు జరిగిన ఆవిర్భావ దినోత్సవం ఒక లెక్క. అదేవిధంగా గెలిచిన తర్వాత మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నియోజకవర్గంలో పెట్టబోతున్న ఈ ఆవిర్భావ దినోత్సవ సభ మరొక లెక్క. ఎందుకంటే చూసినాం పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడైతే నిర్వహిస్తాడో ఆ సభ సాక్షిగా తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ పని గురించి స్పష్టంగా ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఒక దిశానిర్దేశం చేస్తాడు. ముఖ్యంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఏం అనుసరించబోతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అనేది ఎప్పుడైనా సరే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన బహిరంగంగా బలంగా మాట్లాడతాడు. మనందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా జన సైనికులకి, జనసేన నాయకులకి, రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ అయితే ఇవ్వబోతుండు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడు, అసలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటల కోసం యావత్ దేశ ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించబోతున్నాడు, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటి అంటే దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఒక పటిష్టంగా నిలబెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు, ఆయన అనుసరిస్తున్న విధానాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. దేశ రాజకీయాల్లో జనసేన పార్టీని నిలబెట్టడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అదేవిధంగా జన సైనికులు కోరుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా ఏదో ఒక రోజున పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవుతాడు. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆయనకేం తెలియదు, డిప్యూటీ సీఎం అయ్యాడు. అదేవిధంగా ఆయన ఏం ఒక దగ్గరే ఆగిపోవాలని ఏ రాజకీయ నాయకుడు ఎవరు కోరుకోరు. ఎందుకంటే చిన్న ఉద్యోగం చేసిన వాడు కూడా నేను ఇలా ఎదగాలి అలా ఎదగాలని కోరుకుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కొన్ని లక్షల మంది జన సైనికులు కోరుకుంటారు. ఆ కోరికని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు. అదేవిధంగా దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రస్థానాన్ని బలంగా నిలబెట్టాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యంగా స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఆయన దేశ రాజకీయాల్లో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా సుదీర్ఘ కాలం నడిచే విధంగా ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. పార్టీ పెట్టినప్పుడే చెప్పిండు 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం, 25 సంవత్సరాల తర్వాత జనసేన ప్రస్థానం ఎలా ఉంటుందో మీరు చూస్తారన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఈ యొక్క కొద్ది కాలంలోనే జనసేన పార్టీ ఎవరు ఊహించని రికార్డుని క్రియేట్ చేసింది. రానున్న రోజుల్లో అంతకు మించిన రికార్డులు ఖచ్చితంగా జనసేన క్రియేట్ చేస్తుంది. దేశ రాజకీయాల్లో జనసేన మార్క్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే విమర్శలు వస్తానో ఇంకేదో వస్తానో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విమర్శలు వస్తానో ఆగిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన ఎలాంటి దాన్ని ఎదుర్కొనే అంత సత్తా దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు దొరికిన వజ్రం లాంటి ఒక మనసున్న మానవత్వం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో మాత్రం ఎలాంటి అశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఖచ్చితంగా సుదీర్ఘంగా రాజకీయాల్లో రాణించాలి. జన సైనికులు అదేవిధంగా తెలుగు ప్రజలు, దేశ ప్రజలందరికీ జనసేన పార్టీ ద్వారా నిజాయితీ కలిగిన రాజకీయాలు జనసేన పార్టీతోటి సాధ్యం కావాలి. అదేవిధంగా జనసేన పార్టీ నూతన రాజకీయ వ్యవస్థను, నూతన రాజకీయ నాయకులను తయారు చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పిండో వాటికి అనుగుణంగానే పార్టీ కూడా ప్రయాణం చేస్తుంది. కాబట్టి అవన్నీ రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేరాలి. జనసేన పార్టీ బాగా ఎదగాలి దేశవ్యాప్తంగా కోరుకుంటూ జై హింద్.